ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాము. మా ప్రేమ కలిగిన ప్రియపరలోకపు తండ్రి, పరిశుద్ధమైనటువంటి మా దేవ, మారని మార్పు చెందినటువంటి వాడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు. ప్రభా, మా పక్షమున మీరు ఎల్ షద్దాయ్ దేవుడుగా, ప్రభా యెహోవా దేవుడుగా, యెహోవా నిస్సీ దేవుడుగా, యెహోవా సాలేము దేవుడుగా, యెహోవా రోహి దేవుడుగా, యెహోవా హీరే దేవుడుగా, ప్రభా తండ్రి, ఇలాగన మా పక్షమున సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడుగా, ప్రభా ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటూ మమ్మల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, స్వస్థపరుస్తూ, ఆరోగ్యమునిస్తూ, భద్రతనిస్తూ, మా ఎడల ప్రభా తండ్రి వలె తల్లి వలె మీ ప్రేమను ప్రభా కుమ్మరిస్తూ వస్తున్నందుకే నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నా. దయగల తండ్రి, ప్రభా సమయంలో మరొకసారి దేవా అక్కరగలిగిన వారముగా నీ వైపు చూస్తూ ఉంటున్నాం. కనికరించండి దేవా, నీ కృపను దయచేయండి. సంఘ పక్షమున, కుటుంబాల పక్షమున, ప్రభా తండ్రి వ్యక్తిగతమైన జీవితముల పక్షమున మీరు చేస్తూ వస్తున్నటువంటి మేలులన్నిటిని బట్టి నీ కొందనాలు. అనేక మందిని ప్రభా మీరు ముట్టి బాగుపరుస్తూ వస్తుంటున్నారు. అందరిని బట్టి నీ కొందనాలు ప్రభా. దయగల తండ్రి, కొంతమంది ఇంకను ప్రభా మరి యొక్క వైరస్తో బాధపడుతూ ప్రభా మరి ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటున్నారు. వారందరి కొరకే ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. కనికరించండి దేవా, నీ కృపను దయచేయండి. ఎవరు ఏ అక్కరతో ఉంటున్నారో, అవసరతో ఉంటున్నారో మీరు ఎరిగిన దేవుడు కనుక ప్రభా తండ్రి, మీరే దయగల తండ్రి మీ ఐశ్వర్యంలో నుంచి ప్రతి అవసరతను తీరుస్తూ రమ్మని కోరుతూ వస్తుంటున్నాం. దయగల తండ్రి ప్రభా తండ్రి, సమయంలో ప్రభా తండ్రి నాయన ప్రభా మీ గడిపే సమయము, ప్రార్థనా సమయాన్ని కూడా దీవెనకరంగా చేయండి. ప్రభా తండ్రి, మీరే మా మధ్యలో ఉండి ప్రభా మెల్లని స్వరాన్ని వినిపింపచేస్తూ రమ్మని కోరుతూ వస్తుంటున్నాం. కనికరించము, కృపను దయచేయండి ప్రభా. మాకు ప్రార్థించే భారము ప్రభా తండ్రి నాయన, ప్రార్థించే బాధ్యత ప్రభా దయగల తండ్రి నాయన, ప్రభా మీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించి ప్రభా తండ్రి మీతో కలిసి విజ్ఞాపన ప్రార్థన చేయటానికి నశించిపోతున్నటువంటి ప్రభా లోకములో అనేక మంది దేవుని ఎరగని వారు, దేవుని ఇంకను నామమును విననేటువంటి వారు ప్రభా అనేక మంది నశించిపోతుండగా ప్రభా మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశములన్నిటి కొరకు ప్రభా దయగల తండ్రి మీ నామమును ఎరగినటువంటి వారి కొరకు ప్రభా తండ్రి, అక్కర్లో అవసరతలు ఉన్న వారి కొరకు ప్రభా తండ్రి, ఆకలితో ఉన్నటువంటి వారి కొరకే మేము ప్రభా తను ప్రార్థించడానికి సహాయం చేయండి. ప్రత్యేకముగా శివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో మేము ఉంటుండగా మీ వాక్య పరిచర్య అనేకమైనటువంటి చోట్ల ప్రభా తను విస్తరింపు చేయటానికి ఆయా దాసులను నిలబడి ప్రభా మీరే నిలబెట్టుకుని వాడుకోమని కోరుతూ వస్తున్నాం. అనేక మీడియాస్ ద్వారా ప్రభా తండ్రి ఇవ్వబడుతున్నటువంటి పరిచర్ను కూడా దీవించి ఆశీర్వదించండి. ఎలాగని దయగల తండ్రి, ఉపవాస ప్రార్థనలో కూడా సహాయం చేయము. అందరము కూడి కుటుంబాలుగా, వ్యక్తిగతంగా ప్రభా సంఘముగా ఏక మనస్సుతో ప్రార్థించటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రభా మీరు లోకంలో ఉన్నప్పుడు మా కొరకే ఏ రీతిగా ప్రార్థిస్తూ వచ్చారో వేదనతో ప్రభా ఎంతో తండ్రి నాయన ప్రభా మరి తండ్రి దుఃఖముతో ప్రభా ఎంతో భారంతో ప్రభా మా కొరకే కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ రీతిగా దయగలిచ్చని మాకు కూడా ప్రార్థించుట నేర్పించండి ప్రభా. మా కుటుంబాల కొరకు ప్రభా, మా బంధువుల కొరకు, మా సంఘము కొరకు ప్రభా తండ్రి నాయన ప్రభా, మా రాష్ట్రం, మా దేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకే ప్రభా మేము కన్నీళ్లు కార్చుటకు సహాయం చేయి. దేవా తోడుగు నడిపించమని, సమయాన్ని దీవెనకరంగా చేయమని, నిలబడుతున్న దాసును కూడా అభిషేకించి వాడుకునే తండ్రి సహాయం చేయి. దేవా మీ మాటలు దాసుని యొక్క నోటిలో ఉంచి ఊరగా వాడుకోమని కోరుతూ ఉన్నాం. పాడే పాటల్లో సహాయం చేయమని కోరుతున్నాం. దయగలిచండి కుటుంబాలుగా మేము కూడి వచ్చుట ప్రభా అలక్ష్యముగా, నిర్లక్ష్యముగా లేకుండా సమయాన్ని ఎంతో ప్రభా తండ్రి మేము తండ్రి భక్తి మర్యాదలతో మీ సన్నిధిలో తండ్రి సమయాన్ని గడపడానికి తోడుగు నడిపించమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమయాన్ని అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకోమని, మీ ఆధిపత్యాన్ని వహించమని, అధికారాన్ని ప్రభాతాన్ని మీ నడిపింపును కోరుకుంటూ ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వరకు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మనము ఒక పాట పాడుకుంటాం, తర్వాత దేవుని వాక్యాన్ని విందాం.
Song number 544, the new song book, old song number 457. కొత్త పాట పుస్తకాల్లో 544, పాత దాంట్లో 457. కలిసి పాడుకుందాం. యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమైన యోహాను పద్మసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడాయ్, ప్రియ ప్రభు నిన్ను చూడనేము. ప్రియమారజూచి బహుధన్యుడాయ్, ప్రియ ప్రభు నిన్ను చూడనేము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. లెక్కలేని మాలు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లెక్కలేని మాలు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి, రక్కున నిన్ను చూడనేము. రక్కా చేసి నా నేత్రాలు తెరచి, రక్కున నిన్ను చూడనేము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ఎరిగి ఎరిగి నే చెడిపోతిని, యేసుని కాయము రేపితిని. ఎరిగి ఎరిగి నే చెడిపోతిని, యేసుని కాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడనేము. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడనేము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ఎందరేసుని వైపు చూచెదరో, పొందేదరు వెలుగు ముఖమునా. ఎందరేసుని వైపు చూచెదరో, పొందేదరు వెలుగు ముఖమునా. సందేయము లేక సంతోషించుచు, ముందుకు పరుగెత్తెదరు. సంధి
యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడా యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడా యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తెదరు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. కంటికి కనబడనివెన్నియో చెవికి వినబడనివెన్నియో. కంటికి కనబడనివెన్నియో చెవికి వినబడనివెన్నియో. హృదయ గోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై. హృదయ గోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. లోకభోగాలపైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోకభోగాలపైన నేత్రము సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిందారనందు చూడనేము. ఈ మహిమ దివ్య స్వరూపమును నిండారనందు చూడనేము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ఈ దినము మనము ఉపవాస ప్రార్థన నిమిత్తమై దేవుని గ్రంథం నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు మనం మార్చి చదువుకుందాం. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకున్న నిచ్చ కనపరుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చాలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షం కావాలనని ఇచ్చయించుదురు.
మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అడుగుదురు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపరుచు, వివాదం చేయుచు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమ్రాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపింపటయు, ప్రతి కాడిని విరిగిగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం గదా. నీ ఆహారమును ఆకలిగల వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పిపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకచుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుక టీ భాగమునకు కావలి ఉండును. అప్పుడు నీవు పిలవగా ఆయన ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడుదాన్ని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని, ఆశించిన దాన్ని ఆకలి కొనిన వానికిచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిత్యము నిన్ను నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఊకుచుండు నీటి ఊట వలె ఉందువు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయవాడవనియు, దేశంలో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. నా విశ్రాంతి దినము వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరుకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకునేకి ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవుని యొక్క సహాయం నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ పిల్లలంగా ప్రభా మరి ఉపవాస దినమున దేవా మీ సన్నిధిలో ప్రభా మమ్మలను ప్రభా ఆయా గృహాల్లో తండ్రి మీరు సిద్ధపరిచిన విధానం కొరకై మీకు స్తోత్రములు. దయగల తండ్రి ప్రభా, మీరు మా ప్రార్థన వైపు చెవియొగ్గే దేవుడవుగా తండ్రి, మా మొరను ఆలకించు వాడవుగా తండ్రి, మమ్మలను ఆశీర్వదించు దేవుడవుగా ప్రభా మీరున్నందుకై స్తోత్రములు. దేవా ఈ దినమున తండ్రి ప్రభా మీ సన్నిధిలో ప్రభా ఏ విధముగా మేము మొరపెట్టాలో ప్రభా మీ వాక్యము ద్వారా ప్రభా మీరు మాకు తెలియచేయము. మీ వాక్యము ఆధారంగా ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ప్రభా మీ యొక్క వాక్యము ఆధారం లేకుండా ప్రభా మేము ప్రార్థన చేయలేము, మాకు ప్రార్థన రాదు. ప్రభా మీ వాక్యమే మాకు ఆధారము, మీ వాక్యమే మాకు నమ్మకము, నిరీక్షణ ఏంటుండగా తండ్రి మీ సహాయాన్ని కోరుకుంటూ ఈ సమయమును ప్రభా మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మీ కుమారుడు మాత్రమే మహిమ ఘనత పొందుటకు కృప చూపించుము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామునికే మహిమ తెచ్చుకునమని అనుగ్రహించిన ఈ తరుణం కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మనము చదువుకున్నటువంటి ఈ యొక్క అధ్యాయంలో 14 వచనాలు ఉంటున్నాయి. దీంట్లో మొదటి 5 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఈ మొదటి 5 వచనాల్లో మరి ఏమని ఉందంటే అంగీకరింపబడినటువంటి ప్రార్థన. మొదటి 5 వచనాల్లో అంగీకరింపబడినటువంటి ప్రార్థన. తర్వాత 6 నుండి 9 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే అంగీకరింపబడే ప్రార్థన. తర్వాత 10 నుండి 14 అనగా చివరి 5 వచనాలు చూసుకున్నట్లయితే మరి అంగీకరింపబడిన ప్రార్థనకు
దేవుడిచ్చే ఆశీర్వాదాలు, వాగ్దానాలు. కాబట్టి ఈ యొక్క 3 అంశాలు ఈ యొక్క అధ్యాయంలో నుండి మనం చూసుకొని మనము ప్రార్థనలోనికి వెళుతాం. మొట్టమొదటిగా అంగీకరింపబడినటువంటి ప్రార్థన. 58వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ వీరెవరు అంటే మొదటి వచనంలో చెప్పబడి ఉంటుంది, యాకోబు ఇంటివారు. వీరెవరనగా యాకోబు ఇంటివారు. యాకోబు ఇంటివారు అనగా ఇజ్రాయేలు ప్రజలు. వీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే, వీరు 3వ వచనంలో చూసినట్లయితే వారు ఉపవాసం ఉంటున్నారు. తర్వాత 2వ వచనంలో మనం చూస్తూ ఉంటే వారు దేవుని న్యాయవిధిని విడవక అనుసరించువారు. తర్వాత అనుదినము వారు నా యొద్ద విచారణ చేయువారు, నా మార్గములను తెలుసుకొనుటకు ఇష్టం కలిగినటువంటి వారు. తర్వాత దేవుడు ప్రత్యక్షం కావాలని పడువారు, న్యాయమైన తీర్పులు కావాలని కోరుతున్నటువంటి వారు. తర్వాత వీరు ఇంకా ఎంత మంచి పనులు చేస్తున్నారంటే 5వ వచనంలో మనం చూసినట్లయితే వీరు జమ్ము వలె తలవంచుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చున్నటువంటి వారు. ఎంతో చక్కటి విధంగా వీరు ఉపవాసం ఉన్నారు. అయినప్పటికీ దేవుడు అంటాడు 3వ వచనంలో, మేము వాళ్ళు ఏమంటారంటే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. ఎందుకు వీరు చక్కగా చక్కగా వారు చేస్తూ ఉన్నారు. అయితే వారి యొక్క ప్రార్థన దేవుడు ఏమంటున్నాడంటే, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అని 5వ వచనం మొదటి భాగంలో అంటాడు. వారి ప్రాణములను ఆయాసపరుచుకుంటున్నాడు. అయినప్పటికీ ఇలాంటి చక్కటి కార్యాలు చేస్తున్నారు. అయినప్పటికీ వీరి యొక్క ప్రార్థన అంగీకరించబడలేదు. కారణం ఏంటి అంటే ఈ యొక్క వచనాల్లోనే వ్రాయబడి ఉంటున్నది. వారి యొక్క జీవితాలు చూస్తే వారంట ఏ విధంగా ఉన్నారంటే 58వ అధ్యాయం మొదటి వచనంలో వారు దేవుడే ప్రవక్తతో వారికి ఎలుగెత్తి చెప్పుము, వారికి బలంగా చెప్పుము, ఆగిపోకుండా చెప్పుమని ఏమంటున్నారంటే వారు తిరుగుబాటు చేయవారు. తర్వాత వారు పాపములు చేయవారు. తర్వాత వారు చూసినట్లయితే వారు ఉపవాస దినమున 3వ వచనంలో చూస్తే వారు ఉపవాస దినమున వ్యాపారం చేయవారు. తర్వాత వారు పనివారికి కఠినమైన పనిని జరిగించువారు. తర్వాత వారు కలహమును, వివాదమును చేయుచు అన్యాయంగా గుద్దులాడుతూ ఉపవాసం ఉన్నారు. ఒకవైపు మొదటి భాగం చూస్తే వారు దేవుడు ప్రత్యక్షం కావాలి, దేవుడు మాతో మాట్లాడాలి, దేవుడి యొక్క సన్నిధిలో మేము విచారణ చేయాలని ఒక మంచి హృదయం ఉంది. ఇంకోవైపు చూస్తే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. తర్వాత వారు పాపం చేస్తూ ఉన్నారు. వారు ఉపవాస దినమున ఉపవాసమునకు రాకుండా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. తర్వాత వారి యొక్క దాసులకు, పనివారికి కఠినమైనటువంటి పని చేయించేవారు. తర్వాత వారి గృహాల్లో, వారు జీవించిన ప్రాంతాల్లో వారు కలహమును రేపువారుగా ఉంటున్నారు. అందును బట్టి వారి యొక్క ప్రార్థన అంగీకరించబడలేదు. అలాంటి ప్రార్థన నాకు ఇష్టం లేదు అని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. ఈ యొక్క సమయంలో అనేక మంది విశ్వాసులు, అనేక మంది దేవుని నమ్ముకున్నటువంటి వారు, యాకోబు ఇంటి వారు కూడా ఈ విధంగానే అనేక మంది జీవితాలు ఉంటున్నాయి. అందును బట్టే వారి ప్రార్థన అంగీకరించబడలేదు. ఎంతో ఆశతో దేవుని మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతో వారి యొక్క శరీరాన్ని ఆయాసపరుచుకుంటున్నారు. తినకుండా వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. కానీ వారి ప్రార్థన అంగీకరించబడకపోవడానికి కారణం ఏంటంటే అనేక మంది గృహాలలో ఈ దినమున విశ్వాసుల గృహాల్లో కూడా ఏం జరుగుతూ ఉందంటే ఒకరిపైన ఒకరు తిరుగుబాటు చేసుకుంటున్నారు. ఆఫీసుల్లో అధికారులపైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ మందిరాల్లో జత విశ్వాసులకు తిరుగుబాటు చేసేవారుగా, దేవుని యొక్క సేవకులకు తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నారు. ఆ విధమైన తిరుగుబాటు కలిగి మనము దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క ప్రార్థనను ఏమాత్రమును అంగీకరించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అలాంటి ప్రయాసము వ్యర్థమైపోయేదిగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఇలాంటి వారుగా ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే ఇలాంటి జీవితం ఆయనకి ఇష్టం లేదు. అందుకని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము
18వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, మనం 66వ కీర్తన 18వ వచనంలో మనం చూసినట్లయితే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి ఆలకింపకపోవును. కాబట్టి ఈ యొక్క ఉదయకాల వేళలో మనము ఉపవాస ప్రార్థనగా దేవుని సన్నిధిలో వచ్చి ఉండగా మన హృదయం ఏ విధంగా ఉంది? మన హృదయంలో ఎక్కడైనా పాపం ఉన్నదా? ఎక్కడైనా మన సహోదరులపైన, మన తోబుట్టులపైన ఎక్కడైనా ద్వేషం ఉన్నదా? అలా అయితే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఒకవేళ ఆ విధంగా ప్రార్థన చేసినట్లయితే అది పాపమును ఆ విధంగానే హృదయంలో తిరుగుబాటు చేసి ఉంటే, ఆ విధంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థన అంగీకరించబడదు. కానీ దేవుడు తిరుగుబాటుకు బదులు మనము విధేయత చూపించే వరంగా ఉండాలి. మనము మరి కలహానికి బదులు మనము శాంతింపచేసే వరంగా ఉండాలి, సమాధానపరిచే వరంగా ఉండాలి. అందుకనే మత్తయి సువార్తలో మనం చూస్తాము, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి మనము ఈ సమయంలో దేవుని సన్నిధిలో మొట్టమొదట మనం చేసిన పాపములు దేవుని సన్నిధిలో ఏమైంటున్నాయి? మనం తిరుగుబాటు చేస్తూ ఉన్నామో, మనము మరి కఠినమైన పనులు మన కింద పనివారికి మనం చేపించుకుంటున్నామా? మరి మనము కలహం లేపే వారంగా ఉంటున్నామా? అయితే ప్రభువా నన్ను క్షమించుము ప్రభువా మరి అని మనం క్షమించమని అడిగితే అప్పుడు ఆయన మన ప్రార్థన ఆయన అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. రెండోదిగా మనం చూస్తే ఇక్కడ 6 నుండి 9 వచనాల్లో చూసినట్లయితే ఎవరి ప్రార్థన అంగీకరించబడింది అని మనం చూసినట్లయితే కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాము. దుర్మార్గులు 6వ వచనము మొదటి భాగంలో, యెషయా గ్రంథం 58:6 మొదటి భాగం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. ఒక వచనం చూసుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమె విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఇక్కడ 13వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆమె ఎక్కడ ఉంది అంటే సమాజ మందిరంలో. మరి ఆమె మందిరానికి వెళుతూ ఉంది. కానీ ఆమె పరిస్థితి ఎలా ఉందంటే 18 ఏండ్ల నుండి తనకి ఎలాంటి దయ్యం పట్టిందంటే 13వ అధ్యాయము 11వ వచనంలో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడకుండెను. కాబట్టి ఆమె పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఆమె మరి 18 ఏండ్ల నుండి బలహీనపరచబడుతూ ఉన్నది. మరి ఆమె యొక్క జీవితం ఎంతో భయంకరంగా ఉంది. అయితే ఆమె మందిరానికి వెళ్తూ ఉన్నది. అయితే ఒకానొక దినమున ప్రభు ఆ మందిరానికి వెళ్ళినాడు. ఆ యొక్క సమాజ మందిరంలో వెళ్ళి ఆమెను చూసినాడు. చూసిన తర్వాత ఆమె వంగి నడుస్తూ ఉన్నది. అయితే ఆ దేవుడు ఆమె పైన కనికరపడి మరి అమ్మ నువ్వు నా దగ్గరికి రమ్మని పిలిచినాడు. పిలిచిన తర్వాత ఆమెను ముట్టాడు. ముట్టిన తర్వాత ఆమె 18 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి ఆ బాధ నుండి ఆ యొక్క నొప్పి మరి అంత మాయమైపోయి చక్కగా నిలబడింది. అప్పుడు ప్రభువును మహిమపరుస్తుంది. ప్రభువా నీవెంత గొప్ప దేవుడు, ప్రభువా నీవు నన్ను స్వస్థపరిచినావని ఎంతో సంతోషంతో దేవుని మహిమపరిచిందిగా ఉంటుంది. ఈ దినమున మరి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. ఎంతోమంది ఈ దినమున మరి సాతాను ద్వారా బంధించబడి ఉంటున్నారు. సాతాను ద్వారా పాపంలో బంధించబడి ఉంటున్నారు, అపరాధంలో బంధించబడి ఉంటున్నారు. మరి అనేక దయ్యములు పట్టినటువంటి వారై అనేకులు మరి అనేక విధాలుగా బంధించబడుతుంటున్నారు. మందిరానికి వచ్చేటటువంటి వారే మరి అనేకులు బంధకాల్లో ఉంటున్నారు. వారి విడవబడాలి, వారి బంధకాలు మరి నుండి విడవబడాలి అంటే మనము వారిని దేవుని యొద్దకు తీసుకుని రావాలి, వారిని ప్రభు యొద్దకు తీసుకురావాలి. వారిని ప్రార్థనలో మనం ప్రభు యొద్దకు తీసుకొని వస్తే వారి యొక్క బంధకాల నుండి వారు విడిపించబడతారు, వారి పాపముల నుండి వారు విడిపించబడతారు, వారి యొక్క రోగముల నుండి వారు విడిపించబడేవారుగా ఉంటారు.
అంటే మనము వారిని ఏ విధంగా వారి కట్లను మనం విప్పగలమంటే వారిని ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, వారిని ప్రార్థనలో ప్రభు యొద్దకు తీసుకొచ్చినప్పుడు వారి యొక్క బంధకాల నుండి వారు విడిపించబడేవారుగా ఉంటారు. అందుకని మనకు తెలిసిన భాగము మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలు చూసినట్లయితే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అవి పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అవి పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. కాబట్టి సంఘంగా, దేవుని యొక్క పిల్లలుగా దేవుడు మనకు గొప్ప మరి ఆ యొక్క ప్రార్థన అనే బలమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి మనము ప్రార్థన చేస్తే మనము మరి ఫలానా సహోదరులు పాపంలో ఉంటున్నారు, అపవిత్రత ద్వారా పట్టబడి ఉంటున్నారు, మరి కొంతమంది అనారోగ్యంలో ఉంటున్నారు, దేవా వారిని స్వస్థపరచుము, వారి బంధకాల్లో విడిపించుము అని మనం ప్రార్థన చేసినట్లయితే నిజంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి వారి యొక్క బంధకాల నుండి విడిపించేవాడుగా ఉంటున్నాడు. వారిని మరి వారి బంధకాల నుండి, వారి పాపముల నుండి వారు విడిపించబడేవారుగా ఉంటున్నారు. వారు అనారోగ్యం నుండి స్వస్థపరచబడేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే, ఈ యొక్క ఎంతోమంది కట్టబడి ఉంటున్నారు, ప్రభువా వారందరూ విడిపించబడాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే 7వ వచనములో 7-8 వచనాలు కలిసి ఉన్నాయి. దీంట్లో మరి ఆకలి గొనిన వారికి ఆహారము నీ ఆహారమును ఆకలి గొనిన వారికి పెట్టుటయు, తర్వాత వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయే, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నీ ఆహారమును ఆకలి గొనిన వారికి పెట్టుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు. ఇలాంటి ఉపవాసం కదా అని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. మరి మనం చూస్తే ఈ దినాల్లో కూడా చాలామంది మరి ఎంతో అక్కరలో ఉంటున్నారు. ప్రత్యేకంగా ఈ దినాల్లో ఎంతో అక్కర, ఎంతో అవసరత ఉన్నది. ఎంతోమంది మరి వైరస్ ద్వారా మరి పట్టబడి అనారోగ్యంతో మరి కొన్ని కుటుంబాల్లో మరి కుటుంబం అంతయు సఫర్ అవుతూ ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో మరి యజమానుడే సఫర్ అవుతూ ఉన్నాడు. ఆ విధంగా ఉండడం ద్వారా వారు బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. వారికి మరి దేవుని పిల్లలంగా ఈ సమయంలో వారికి ఎంతో మరి ఇతర విశ్వాసుల ద్వారా వారికి ఎంతో అవసరత ఉంది. వారికి కూరగాయలు తీసుకుని రావడం కావచ్చు, వారికి మెడిసిన్స్ తీసుకొని రావడం కావచ్చు, లేదంటే వారికి ఏదైనా ఆహారం వండి వారిని తీసుకువెళ్ళడం కావచ్చు. ఆ విధంగా మరి ఎంతో అవసరత ఉన్నది. వారెంతో భయంలో ఉంటున్నారు. అయ్యో మాకు ఏమైపోతుందో అని చాలామంది భయపడుతూ ఉంటున్నారు. కానీ నీవు మరి వారికి ఏదైనా మరి వారి అవసరతను ఎరిగి వారికి సహాయపడినట్లయితే, లేదంటే వారికి మరి నీకు తెలిసినటువంటి వారికి ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారి యొక్క అక్కరని ఎరిగి వారిని ఆదరించడమో, వారిని మరి వారికి ఏదైనా సహాయం ఇవ్వడమో, లేదంటే వారికి హాస్పిటల్కి అయినా తీసుకెళ్ళడమో, మెడిసిన్స్ తీసుకురావడమో, ఇలాంటి అవసరత ఎంతో ఉన్నది. దైవదాసుడు కూడా గత దినాల్లో ఈ విషయం చెప్తూ వచ్చినాడు. కాబట్టి మరి దేవుడు ఈ దినాల్లో ప్రార్థన మాత్రమే కాదు, కానీ దేవుడు మన నుండి ఆశించేది క్రియాపూర్వకమైన జీవితం, మనము క్రియలతో కూడిన జీవితం. ఈ దినము ఎంతో అవసరత ఉన్నది. ఒకవేళ తెలియనిచో మరి దైవదాసులను అడిగితే వారు చెప్పేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ దినంలో మనం ఆ విధంగా సహాయపడితే దేవుడు మరి ఎంతో మరి సంతోషించేవాడుగా ఉంటున్నాడు. మరి ఆ విధంగా చేస్తే మరి వారి యొక్క ప్రార్థనను ఆయన అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. ఒక విషయం చూస్తాం. యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మరి యేసుప్రభు మరి మంచి మాటలు అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35-40 వచనాలు మనము చదివినట్లయితే ఇక్కడ దేవుడు మరి ఎంత ఇలా చేసేటటువంటి వారిని ఎంతగా ఆయన మరి ఘనపరిచేవాడుగా ఉంటున్నాడో, ఎంతగా ఆయన మెచ్చుకునేవాడుగా ఉంటున్నాడో మనం చూస్తాం. చూడండి, నేను 35-40 వరకు, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి,
పరదేశినై ఇంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగి ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశి వైండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరి వైండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగి వైండుట చెరసాలలో ఉండుటను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఓకనికి మీరు చేస్తురి గనక నాకును చేస్తురినని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. కాబట్టి మరి ఈ యొక్క యేసుప్రభు అంటాడు, ఈ నా సహోదరులో మీరు ఒకరు చేస్తురి అని దేవుడు మెచ్చుకునేవాడుగా ఉంటున్నాడు. బలా నమ్మకమైన దాసుడు అని చెప్పేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క దినాల్లో ఈ యొక్క అవసరత ఎంతో ఉన్నది. మనము చాలామంది ఈ యొక్క పరిచర్య చేయగలము. మనకు సమర్థత అనేకులకు మందిరంలో ఇచ్చాడు. మరి దేవుని యొక్క వైపు చూసి, దేవుని యొక్క వాక్యం వైపు చూసి మరి దేవుడు మాట్లాడుతుండగా మరి మనం ఈ విధంగా చేయడానికి మనం తీర్మానం చేసుకొని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట, అలాంటి ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడంట. అలా చేసేవారిని ఆయన అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. అలాంటి వారి యొక్క ప్రార్థనల వైపు ఆయన చెవియొగ్గేవాడుగా ఉంటున్నాడు. ఇంకొక మాట చూద్దాము. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో 27వ వచనంలో ఉంది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనము, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఈ లోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే. కాబట్టి ఈ యొక్క సమయంలో ఎంతోమంది ఇబ్బందిలో ఉంటున్నారు. వారిని పరామర్శించాలి అంటే మరి వారిని ఆదరించే వారంగా ఉండాలి. వారికి మనం సహాయపడే వారంగా ఉండాలి. మనకిచ్చిన దాంట్లో మనం ఎంతవరకు సహాయపడగలమో అంతవరకు మనం సహాయపడగలిగినట్లయితే దేవుడు దాన్ని ఆయన పరలోకంలో ఆయన జ్ఞాపకం చేసుకునేవాడుగా, దానికి ఆయన మరి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే దేవుడు ఒక అద్భుతమైన మాట ఒకటి అంటున్నాడు. 8వ వచనంలో మరి ఒక స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును అంటే మనకు తెలుసు, దైవ సేవకులు ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసులు ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరచబడతారు. అనేకులకు స్వస్థత కలుగుతుంది. మరి మెడిసిన్స్ వేసుకున్నప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి స్వస్థత కలగడం మనం చూస్తాం. కానీ ఈ విధమైన పరిచర్య చేస్తే కూడా దేవుడు స్వస్థపరుస్తాను అంటాడు. స్వస్థత నీకు శీఘ్రంగా లభించును అంటాడు. ఎంత గొప్ప మాట. కాబట్టి మనము పరిచర్య చేస్తే మనకు స్వస్థత ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ ఈ విధంగా అంగీకరించబడినటువంటి ప్రార్థన ఎవరైతే చేస్తారో, ఇలాంటి జీవితము జీవిస్తారో, నిజంగా దేవుడు వారిని మరి ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఆయన వారిని వదిలిపెట్టినటువంటి దేవుడు, వారిని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి నేను ఈ మధ్యలో ఒక సహోదరుడు మన మందిరంలో మరి ఒక మాట నాతో చెప్తూ వచ్చినాడు. అన్న, మేము ఫలానా ఊరి వరకు వెళ్ళి, మరి దాదాపు కడప వరకు వెళ్ళి మేము వారికి ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని వెళ్ళి ఇచ్చి వచ్చాము. మరి రాత్రంతా ప్రయాణం చేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చామని తను అంత దూరం వెళ్ళి మరి వారికి ఇచ్చి వచ్చింటున్నాడు. అలాగా పనిచేసేటటువంటి వారు మన మందిరంలో అనేకులు ఉంటున్నారు. దేవుడు అనేకులు ఉంచాడు. దేవునికి వందనాలు. అనేకులు మరి ఈ విధంగా మరి ఈ యొక్క 6 నుండి 9 వచనాల్లో చెప్పినట్లుగా అనేకులు మరి చేస్తున్నటువంటి వారిని బట్టి దేవునికి వందనాలు. ఇంకా ఎవరైతే చేయని వారుగా ఉంటున్నారో, దేవుని వాక్యం ద్వారా మరి మనము మరి హెచ్చరించబడదాం. దేవుని వాక్యం ద్వారా మరి మనం ఆ విధంగా దేవుని యొక్క దీనము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అని రాయబడింది. కాబట్టి మనం ఆ విధంగా చేసినట్లయితే దేవుడు అసలు ఎంత గొప్పవాడంటే, వారిని ఆయన ఎంత ఆశీర్వదిస్తాడు అంటే మనం చూసినట్లయితే మరి చాలా శ్రేష్టమైనటువంటి మాటలు 11 నుండి 14 వచనాల్లో ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు. యెహోవా మరి నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును,
నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఊకుచుండు నీటి వలె ఊట వలె ఉందువు. చూడండి, దేవునికి మనము సేవ చేస్తే, దేవుని ప్రజలకు సేవ చేస్తే దేవుడు నిత్యము నడిపిస్తాడు. నేను నీకు తోడుగా ఉంటాను అంటాడు. నీవు మరి నీటి కాలువన నాటబడినటువంటి చెట్టు వలె పచ్చగా ఉంటావు. నీవు ఎప్పుడు నువ్వు ఫలించేవాడుగా ఉంటావు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన వాగ్దానములు నమ్మదగినటువంటివి. ఆయన ఈ విధంగా ఎవరైతే చేస్తూ ఉన్నారో వారిని ఆ విధంగా ఆశీర్వదిస్తున్నటువంటి దేవుడు, అలాంటి వారిని దీవించున్నటువంటి దేవుడు, ఆ విధంగా వారి పక్షంన తన యొక్క వాగ్దానములను నెరవేర్చుకున్నటువంటి దేవుడు. కాబట్టి దేవుడు ఈ యొక్క సమయంలో మరి మనము ఆ విధంగా ఆశీర్వదించబడాలని, ఆ విధంగా మన కుటుంబానికి మనం ఆశీర్వాదకరంగా ఉంటూ, మన సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటూ, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన 12వ వచనంలో చూస్తే, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరగబడిన దానిని బాగు చేయువాడవు. కాబట్టి అనేక కుటుంబాలు పడిపోయినాయి, విరిగిపోయినాయి. వారిని కట్టే వాడుగా దేవుడు నేను చేస్తాడు, వారిని బలపరిచేవాడుగా దేవుడు నేను చేస్తాడు. తర్వాత ఆయన ఇంకా 14వ వచనంలో చూస్తే, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించును, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీకు అనుభవంలో ఉంచును అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఎంత మరి దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినట్లయితే, దేవునికి మరి ఇష్టకరమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. అంగీకరించడం మాత్రమే కాదు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 9వ వచనంలో, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. కాబట్టి పైన విధంగా చెప్పినట్లు మనం చేసినట్లయితే నిజంగా దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు. మన యొక్క ప్రార్థనను మరి ఆలకించి ఆయన ఉత్తరమిచ్చు దేవుడు. ఈ యొక్క చివరి దినాల్లో మనం ఉంచాము కనుక మనం ఎంతో భారంతో, ఎంతో క్రయంతో మన యొక్క సమయాన్ని, మన యొక్క ఆస్తిని, మన యొక్క డబ్బులను మరి దేవుని పని కొరకై కొంత ఉపయోగించుదాం. ఆ విధంగా చేసినట్లయితే నిజంగా ఎంత దేవుడు సంతోషిస్తాడు, దానికి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. తర్వాత అనేక జీవితాల్లో, కుటుంబాల్లో మనమును ఆనందము కలిగించే వారంగా, వారి ఇంట్లో నెమ్మదిని కలిగించే వారంగా, వారిని ఆదరించే వారంగా మనం ఉంచాం. కాబట్టి ఇలాంటి ఆశతో దేవుని సన్నిధిలో మనం ఎంతో భారంతో ప్రార్థన చేద్దాం. ఆ విధంగా ప్రార్థన చేయనట్లు దేవుడు మనలను సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. So in the light of God's word, we will go into prayer, spend some time in prayer. దేవుని వాక్యం ఆదరణ చేసుకొని కొంతసేపు ప్రార్థనలో గడుపుదాం. చివరి ప్రార్థన అనౌన్స్మెంట్స్ అయిన తర్వాత చివరి ప్రార్థన బెనడిక్షన్ చేసేస్తాం. ఇప్పుడు దాని తర్వాత కుటుంబాలుగా, వ్యక్తులుగా సమకూర్చబడిన వాళ్ళు ప్రార్థనలో కొనసాగించాలని కోరుకుంటున్నాం. సో యాజ్ వీ మేక్ ది అనౌన్స్మెంట్స్ అండ్ close in prayer, after that you can continue in your local prayer as well as in group prayer. So kindly listen to the announcements. So God willing, pray for the youth chain prayer on Saturday morning. That is that will be going on, and also continue to pray for this Sunday worship service morning at 9 o'clock. Pray for the servants will be sharing the word, and continue to pray also for the morning prayers. దయచేసి యవనస్తుల యొక్క గొలుసు ప్రార్థన, ఆదివారం పరిచర్య చేసే వాళ్ళ యొక్క పరిచర్య పెట్టుకోండి. తర్వాత ఉదయకాలం ప్రార్థనలు జ్ఞాపకం పెట్టుకోండి. కైండ్లీ ఆల్సో రిమెంబర్ ద యూత్ మినిస్ట్రీ ఆల్సో. ప్రభుత్వమైతే వాళ్ళకి జూమ్ మీటింగ్ ఉంటుంది. దే విల్ బి జూమ్ మీటింగ్ ఫర్ ది
young people, both the boys and girls, kindly take your part. And also Sunday school ministry also, like to see on Sunday evening at 5 o'clock there will be Sunday school lessons will be shared online. ఆన్లైన్లో మనకు ఆదివారం సాయంత్రము మనకి సండే స్కూల్ పరిచర్య ఉంటుంది. ఆ విషయం గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. వచ్చే వారం పరిచర్య సోదరు ప్రవచితమైతే ట్యూస్డే బైబిల్ స్టడీ ఉంటుంది. సోదరు డేవిడ్ జయకుమార్ గారు ఆయన యథావిధిగా ఆయన యొక్క అంశాన్ని మన దగ్గర కొనసాగిస్తూ ఉంటాడు, మొదటి దశలోని పత్రికల నుంచి. సో దాని గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. Tuesday we have the Bible study continued by Brother David Jaykumar on the same subject and from 1 Thessalonians. Also continue to pray for the church prayer. సంఘ ప్రార్థన చేయండి. తర్వాత those who are not keeping well, బాగాలేకుండా వారి గురించి ప్రార్థన చేయండి. కంటిన్యూ టు ప్రే ఫర్ బ్రదర్ మెరారి, తర్వాత సహోదరి హేమలత గారు, తర్వాత సహోదరి సిస్టర్ శిరీష. వి థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్. ఇంతవరకు ప్రభు చేసిన మేలు బట్టి ఇంకా చాలా తీవ్రంగా ఉన్నవాళ్ళు ప్రభు కొంచెం మంది బాగైపోయారు. బ్రదర్ దొరపాండ్యన్ కుటుంబం సభ్యులు, తర్వాత మహేష్, తర్వాత ఇతర సహోదరి ఎమిలీ మార్తమ్మ గురించి ప్రత్యేకంగా ఆమె కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది, ప్రార్థన చేయండి. ఇంకా సహోదరి సింత్యా రెడ్డి కూడా కొంచెం వీక్గా ఉన్నారు, ప్రార్థన చేయండి. మేరీ మణి గురించి వృద్ధాప్యంలో విత్ దివాకర్ గారి నుంచి ప్రార్థన చేయండి. సహోదరు పాపరావు గారు ఇంకా అడ్మిషన్ హాస్పిటల్లో ఉంటున్నారు. ప్రభుచితమైతే ఈరోజు శనివారం నాడు ప్రభుచితమైతే ఆయన డిశ్చార్జ్ కావచ్చు, ప్రార్థన చేయండి. సహోదరి క్లారా జాన్ కూడా ఇంకా హాస్పిటల్లో ఉంటుంది, త్వరలో కోలుకోవడానికి డిశ్చార్జ్ అవటం ప్రార్థన చేయండి. సహోదరి సుధా వెస్లీ కూడా ఇంకా హాస్పిటల్లో ఉంటుంది, ఆమె కూడా త్వరలో కోలుకొని డిశ్చార్జ్ అవటకు ప్రార్థన చేయండి. సహోదరి జానకి రామన్ గారు డిశ్చార్జ్ అయిపోయారు. సహోదరి సింత్యా పురుషోత్తం ఆమె యొక్క కడుపు నొప్పి కొడుకు గురించిన ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుని. సహోదరు యేసుపాదం గారు, ఉషా యేసుపాదం అన్నమ్మ అల్లుడు, అన్నమ్మ సన్నిన్లో వారు, ఇంకా తర్వాత కొన్ని కుటుంబాలు ఉంటున్నాయి. సహోదరి ఫ్రీడా, ఇంకా తర్వాత కొన్ని బ్రదర్స్ సిస్టర్స్ కొంచెం జలుబుతో బాధపడుతూ ఉంటున్నారు, వాళ్ళ గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. ఈ గ్రూప్స్లో ఉంటున్నారు కదా, మార్నింగ్ ప్రేయర్ గ్రూప్స్లో ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే, ఎవరైనా బాగలేదు ప్రార్థన చేయండి అంటే ఆ గ్రూప్ దగ్గర ఉన్న వాళ్ళు దయచేసి ఇందాక వాక్యం విన్నట్టుగా ఏమేమైతే అక్కర్లు ఉంటున్నాయో, ఎవరికైతే అవసరతలు ఉంటున్నాయో దయచేసి పోయి వాళ్ళకి సహాయం చేయాలని మనవి చేస్తూ ఉంటున్నాం. అట్లు ఒకరికొకరు దేవుని ప్రేమ చూపెట్టి వాళ్ళ పరిస్థితిని బాగు చేయుటకు మనము వాడబట్టుకు దయచేసి ప్రార్థనలో మీరు కొనసాగించాలని కోరుకుంటున్నాం. సోదరు అబ్రహాం, సోదరి మణి మ్యారేజ్, వాళ్ళ వివాహము ఆన్ 4th June గిద్దలూరులో వాళ్ళ వివాహం, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా ఈ యొక్క లాక్డౌన్ విషయంలో, తర్వాత ఎవరెవరు వెళ్ళాలను ఎలాంటి అభ్యంతరాలు కలగకుండా, తర్వాత జాషువా అండ్ సిస్టర్ మేరీ షకీనా 9వ తారీఖు జూన్ నెలలో దయచేసి వాళ్ళ విషయంలో కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క తల్లిదండ్రుల విషయంలో, బాధ్యతల విషయంలో, తర్వాత అనేక కార్యాలు జరిగించాలి కాబట్టి దయచేసి ఈ ప్రార్థనలో కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఇంకా మీ యొక్క ప్రత్యేకమైన భారం కూడా ఈ సమయంలో పంచుకొని ప్రార్థనలో, కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో, యవనస్తుల విషయంలో, ప్రత్యేకంగా ఆత్మీయ ఎదుగుదల విషయంలో, ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండే విషయంలో అనేకులను పురికొల్పి సంఘంగా, విశ్వాసులుగా ఒకరికొకరు సహాయం చేస్తూ సిద్ధపడాలని కోరుకుంటున్నాం. సో చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. Loving Heavenly Father, we thank you and praise you for this wonderful word from Isaiah chapter 58, verse 1 to 14. Lord, the fasting and prayer which is not acceptable to God, and also the fasting and prayer which is acceptable to God, pleasing to God, and the blessing through which, Lord, even the fasting prayer as in the light of God's word and God's desire, God's plan, Lord, how much blessing we enjoy. Thank you and praise you for these wonderful truths that we brought before our attention. The light of God's word, Lord, grant us your burden to pray, especially those who are sick and needy, and also especially pray for those who are weak, those who are going through fear, anxiety and worry, those who are going through loss. We pray for those who are bound, those who are disturbed, discouraged, disheartened, and especially pray for those who are, Lord, even getting disappointed, Lord, during these days. So much their faith is shaken, their ministry is also, Lord, very weak, and also their lives are becoming almost backsliding, Lord. We pray for all those
families, each one by name. We bring them before the throne of grace. Lord, thou speak to them, help us to encourage one another, build one another, prepare one another, help one another, support one another, provide for one another. And thus, Lord, we may be able to have our fasting and prayer in a real sense, and we can see how much blessing we enjoy. Hell shall spread freely, the light shall shine in darkness. And also, Lord, we shall be like a watered garden. Lord, we shall be guided continually. And also, Lord, we thank and praise you for showing unto us how you're always going to be for us and behind us, before us. And we thank you for your ever-abiding presence with us. Bless thy word, and also bless that time of fellowship in prayer. And also make it very, very encouraging and glorifying to your holy name. See, thank you for every answered prayer in the past weeks of prayers. We thank and praise you for fulfilling all your will. Coming days also we will see the victory, and also we may able to see the joy and blessing in and through thy Lord among the people of God. Outside also there are so many people are going through difficult times. Each one we by name, we bring them before the throne of grace. Fulfill all your will and restore them, strengthen them and heal them. And Lord, encourage them as well. Let's keep us all ready for thy glorious coming. We offer this prayer with thanksgiving, the blessed name of our Lord and Savior, Jesus Christ. Amen. May the grace of our Lord Jesus Christ, love of God the Father, fellowship and communion of the Holy Spirit be with us both now and forevermore. Amen. Praise the Lord.